హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీరందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్. మన వార్తలు స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఫస్ట్ చూడండి, స్కిల్ బీలో ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో ఉన్న వారికి లోకల్ జాబ్స్ అన్నీ కలెక్ట్ చేసి నాకు పంపిస్తున్నారు. నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, లింక్ చూసుకోండి. కానీ లోకల్ జాబ్స్ పలానా జాబ్స్ అని ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. సో ఆ జాబ్స్ అవసరం ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి, మీకు సూటబుల్ జాబ్స్ ఉన్నాయో లేదో. ఓకే. తర్వాత ఇంకో విషయం ఏంటంటేనండి, ఎవరైతే లోకల్ జాబ్స్ ఎదురు చూస్తారో వాళ్ళకి కొంచెం ఈ లింక్స్ షేర్ చేస్తే వాళ్ళందరూ చూసుకుంటారండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, నేను నిన్న ఫైనాన్షియల్ కోసం వీడియో పెట్టాను కదండి, మన ఆర్థిక పరిస్థితి మారాలండి ఎలా అని చెప్పి. దానికోసం చాలామంది డిమేట్ అకౌంట్ కోసం చాలామంది కామెంట్ పెట్టారండి. ఈ ప్రాఫిట్ మార్ట్ ఒక లింక్, డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అందరూ చూసి ఓపెన్ చేసుకోండి. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ఇతను నా మిత్రుడు అండి, ఇతని పేరు విజయ్. ఇతను హిందీలో న్యూస్ అప్డేట్ చేస్తున్నాడు, గల్ఫ్లో న్యూస్ హిందీలో అప్డేట్ చేస్తున్నాడు. ఇతని ఛానల్ చూడండి అందరూ. మన హిందీ వాళ్ళు మీ మిత్రులు ఎవరు ఉంటే అందరికీ సజెస్ట్ చేయండి, కొంచెం ఇతనికి హెల్ప్ చేయండి. నెక్స్ట్ ఈరోజు 20వ తారీఖు 5వ నెల 2020. ఫస్ట్ మనం బెహ్రెన్ వెళ్దామండి. బెహ్రెన్ విషయానికి వెళ్తే 420 లేబర్ క్యాంప్స్ ఈ ఎక్కడబ్బది ముర్రాక్ గవర్నరేట్లో ఉన్న ఈ 420 క్యాంప్లను ఇన్స్పెక్షన్ చేశారండి. అట్లా ఏంటి వీళ్ళ పరిస్థితులు ఏంటి, ఎలా ఉన్నాయి, నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి లేవా, బాత్రూమ్లు కానీ ఈ రకరకాల వాళ్ళు ఉన్న పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ మెస్లో క్యాంటీన్లు ఏ విధంగా ఉన్నాయని చెప్పి అధికారులు ఇన్స్పెక్షన్ చేశారండి. ఎందుకంటే నీట్గా లేకపోవడం వల్ల ఇవి వ్యాధి ఎక్కువగా డెవలప్ అయిపోతుంది కదండి. సో ఇదనమాట. తర్వాత ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి గాయాలు అయ్యాయండి. ఎందుకంటే ఒక కార్ యాక్సిడెంట్లో ఈమెకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఏం కర్లేదు కానీ కొంచెం గాయాలు అయ్యాయి అంతే, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్కి. తర్వాత వందే భారత్ మిషన్లో భాగంగా బెహ్రాన్ నుండి హైదరాబాద్కు ఫ్లైట్ వెళ్ళిందండి. బెహ్రాన్ టు హైదరాబాద్ ఫ్లైట్కి వెళ్ళిపోయింది. తర్వాత అండి, ఇప్పుడు బెహ్రాన్ ఎయిర్పోర్ట్లో రకరకాల ప్లేసులు ఏం చేస్తున్నారంటే, రాబోట్స్ ఏర్పాటు చేశారండి. రాబోట్స్ ద్వారా ఈ థర్మల్ స్కానింగ్ చేసి మనుషుల్ని కనిపెట్టవచ్చు, బాడీ టెంపరేచర్ ఎంత ఉంది, వాళ్ళకి జ్వరం ఉందా లేదా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి థర్మల్ స్కానింగ్ అనమాట, రాబోట్స్ని ఉపయోగిస్తున్నారు థర్మల్ స్కానింగ్ ద్వారా. సో ఈ విధంగా కనిపెడుతున్నారండి. నెక్స్ట్ ఈ వీక్లో 1200 మంది రికవర్ అయ్యారంటండి. డిశ్చార్జ్ అయిపోయారు. 1200 మంది రికవర్ అయిపోయి డిశ్చార్జ్ అయిపోయారు ఈ వీక్లో అనమాట. ఇది ఒక మంచి విషయం అండి. తర్వాత ఒక వ్యక్తి కారులు దొంగతనం చేస్తున్నారండి. ఇదే మంచి టైం అనుకుని చెప్పి ఒక వ్యక్తి కారులు దొంగతనం చేస్తున్నాడు. ఆ దొంగతనం చేసే అతన్ని 24 గంటల్లో పట్టేసుకున్నారు బెహ్రెన్లో. తర్వాత 348 కేసులు నమోదయ్యాయి గత 24 గంటల్లో. అయితే 7,532 మొత్తం టోటల్ కేసులు అండి. అంటే ఈ విధంగా ముందుకు పోతుంది అనమాట. ఇది సంగతి. ఓకే, ఇదండి బెహ్రెన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం సౌదీ వెళ్దామండి. సౌదీ విషయానికి వెళ్తే చూడండి, మహేష్ గౌడ్ గారు కామెంట్ పెట్టారు. మన తెలుగు వాళ్ళు ఎవరికైనా డ్రైవర్ ఉద్యోగం కావాలంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పి కామెంట్ పెట్టారండి. థ్యాంక్ యూ సార్ మహేష్ గౌడ్ గారు. ఇప్పటికీ చాలామంది బయట ఉన్న వాళ్ళకి పని లేక ఇబ్బంది పడుతుంటే మంచి సమయాన్ని మీరు కామెంట్ పెట్టారండి. థ్యాంక్ యూ సార్. తర్వాత అండి, సౌదీలో డొమెస్టిక్ వీసా అంటే ఇళ్లలో పనిచేసే ఖాదీ వీసాలు ఉంటాయి కదండి, ఖాదీ వీసాలు స్పాన్సర్షిప్ మార్చుకోవాలనుకుంటే టెంపరీగా సస్పెండ్ చేశారండి. ఇది మీరు గమనించాలి. సో తర్వాత శ్రీదేవి మేడం గారు కామెంట్ పెట్టారండి. ఈయన స్టాఫ్ నర్స్ అండి హాస్పిటల్లో. సో మన చాలామంది మన తెలుగు వాళ్ళు చిన్న చిన్న సింటమ్స్ వచ్చినా వెంటనే హాస్పిటల్కి వెళ్ళి కరోనా టెస్టులు చేయించుకోవాలని చెప్తున్నారండి. చాలామంది ఇది తీవ్రత పెరిగిన తర్వాత వస్తున్నారంట, క్రిటికల్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారంటండి. సౌదీ వాళ్ళు కన్నా నాన్ సౌదీ వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి మేడం గారు మనకు కామెంట్ పెట్టారు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం గారు. తర్వాత అండి, ఇంకో విషయం ఏంటంటే, ఇండియన్ ఎంబసీ నుండి అఫీషియల్ నోటీస్ వచ్చిందండి. ఇందులో మే 22కి మనకి విజయవాడకు ఫ్లైట్ ఉందని చెప్పి ఒక నోటీస్ వచ్చిందండి. అయితే 1:45 నెక్స్ట్ మే 23 కూడా ఫ్లైట్ ఉంది. అయితే దానికి ఏంటంటే, ఈ లాక్డౌన్లో అవి జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు కొంచెం దృష్టిలో పెట్టుకోమని చెప్పి ఒక మనకు నోటీస్ వచ్చింది. దీన్ని నేను లెర్నింగ్ ఆర్బిక్ ఇన్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తాను, మీరు చూసుకోండి. దాంతోపాటు మనకి 2,509 కేసులు గత 24 గంటల్లో 9 మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. అయితే 50% రికవరీ జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారండి. 50% రికవరీ అంటే 31,634 మంది రికవర్ అయ్యారు సౌదీలో. సో ఇది బాగానే ఉందండి రికవరీ రేటు. దాంతోపాటు రాజశేఖర్ గారు మనకి లిస్ట్ పంపించారు చూడండి, గత 24 గంటల్లో జరిగిన లిస్టులు, మొత్తం కేసులు, అన్ని సంగతి. సో ఇదండి సౌదీ న్యూస్. ఓకే, నెక్స్ట్ మనం కువైత్ వెళ్దామండి. కువైత్ విషయానికి వెళ్తే చూడండి, సివిలాడి చూడండి, ఈమె పేరు భారతి అండి. ఈమెది ఖాదీ మకాం అనమాట. ఈమె సివిలాడి పోయిందండి. సో ఈమె నెంబరు 50212924.
ఎవరికైనా ఈ భారతి గారిది సివిల్ ఐడి దొరికితే ప్లీజ్ కొంచెం ఈ నెంబర్కి కొంచెం కాల్ చేసి చెప్పండి. ఎందుకంటే అసలే ఇది ఇబ్బందులు ఉన్న ఈ టైంలో సివిల్ ఐడి మళ్ళీ చేయించుకోవాలంటే చాలా ఇబ్బంది, బోల్ డబ్బులు అవుతాయి. సో ప్లీజ్ హెల్ప్ చేయండి దీనికి. తర్వాత అండి, ముస్లిం సోదరులందరూ ఇళ్లలో ఉండి మీ ప్రార్థనలు చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేశారండి. నెక్స్ట్, కర్ఫ్యూ పర్మిట్ కావాలంటే మనకి లాక్డౌన్లో ఉన్న సమయంలో ఈ హాస్పిటల్ నిమిత్తం బయటికి వెళ్ళాలి అంటే కర్ఫ్యూ పర్మిట్ కావాలి అంటే మీ పూర్తి డీటెయిల్స్ తప్పనిసరిగా ఫిల్ చేయాలని చెప్పి తెలియజేశారండి. తర్వాత అండి, 175 షాప్స్ని క్లోజ్ చేస్తారు. వీళ్ళు రూల్స్కి వ్యతిరేకంగా వైలేషన్ చేస్తున్నారు. సో వీళ్ళు షాప్స్ని క్లోజ్ చేస్తారండి కువైట్లో. దాంతోపాటు 490 మంది శ్రీలంక వాళ్ళని వాళ్ళ దేశం పంపించారు ఈరోజు. దాంతోపాటు పాకిస్తాన్ వాళ్ళు, లెబనాన్ వాళ్ళు, బెహ్రెన్ వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం 1462 మంది మొత్తం వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి. అంతా శ్రీలంక వాళ్ళు కొంచెం చాలా ఫీల్ అయిపోతున్నారు, కువైట్ చూసి వెళ్ళిపోతున్నామని చెప్పి చాలా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు, కానీ తప్పదు వెళ్ళాల్సిందే. సో కువైట్లో ఇప్పుడు స్మార్ట్ హెల్మెట్లు వచ్చేసాయండి. స్మార్ట్ హెల్మెట్లు మొన్న వరకు చెప్పాను దుబాయ్లో వాడుతున్నారని చెప్పాను కదండి. అలాంటి స్మార్ట్ హెల్మెట్లు వచ్చేసాయి. ఈ హెల్మెట్లు పెట్టుకుని వాళ్ళు చూస్తే అనమాట ఎవరికి టెంపరేచర్ ఎంత ఉందో ఏముందో మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చేది అనమాట. ఆల్రెడీ ఇది మనకి సాల్మేలో స్టార్ట్ అయింది. సాల్మేలో స్మార్ట్ హెల్మెట్లు పెట్టుకుని స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తారు పోలీసులు. తర్వాత అండి, మన కువైట్లో రికవర్ అయిన వారు ప్లాస్మా డొనేట్ చేయడానికి భారీగా ముందుకు వస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అండి. దాంతోపాటు ఈద్ సందర్భంగా మసీదుల్లో మైకుల్లోని తక్బీర్ చదవడానికి అనుమతి ఇచ్చారండి కువైట్లో. ఇది కూడా ఒక మంచి విషయము. దాంతోపాటు వందే భారత్ మిషన్లో IX790 ఫ్లైటు 188 మంది ప్యాసింజర్ని తీసుకెళ్ళబోతుంది కన్నూరుకి ఈరోజు. తర్వాత అండి, కువైత్ పోలీసులు చూడండి లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తూ వాళ్ళు డ్యూటీలోనే ఇఫ్తార్ మీట్ చేస్తున్నారు. పోలీసులు చాలా కష్టపడుతున్నారండి. సో నెక్స్ట్, మదన్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులైన మదన్ రెడ్డి గారు ఈ ఆమ్నెస్టీ షెల్టర్లో మన ఇండియన్ లేడీస్ ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి సరైన వసతులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని వీలైనంత త్వరగా ఇండియాకి తీసుకురండి అని చెప్పి మన ప్రధానమంత్రి గారిని అభ్యర్థించారంటండి. సో ఆమ్నెస్టీ షెల్టర్లో ఉన్న వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా వార్తలు చూస్తే కనుక కొంచెం ఉపయోగపడండి. మీకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాంతోపాటు ఇందులో ఈ షెల్టర్లో ఉన్న వాళ్ళు 2500 మంది లేడీసే ఉన్నారంటండి భారీగానే. తర్వాత ఈరోజు 204 మంది రికవర్ అయ్యారు కువైట్లో. 204 మంది రికవర్ అయ్యారు. దాంతోపాటు 30 మంది ఈ కర్ఫ్యూ ఓలేషన్ చేసిన వాళ్ళని పట్టుకున్నారండి. సో ఇందులో మన భారతీయులు ఉన్నారు, కువైత్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదండి కువైత్ న్యూస్. ఓకే, మనం ఓమన్ వెళ్దామండి. ఓమన్ విషయానికి వెళ్తే ఒక ఎక్స్పర్ట్ అండి, అజనబీ అనమాట, బయట అతను తన జీవిత పోరాటంలో ఓడిపోయారు. అంటే ఇప్పటికీ 27 మంది ఓమన్లో తన జీవిత పోరాటంలో ఓడిపోయారండి. నెక్స్ట్, ముర్రా ఏరియాలోని వాడి కబీర్ ఏరియాలోని నేను చెప్పాను కదండి, ఇప్పుడు చాలా 63 రకాల షాపులు బిజినెస్లు చేసుకోవడానికి ఓపెన్ అయిపోయాయని చెప్పి. కానీ ఈ 2 ఏరియాలో మాత్రం షాపులు ఓపెన్ అవ్వంటండి. ముర్రాలోని వాడి కబీర్ ఏరియాలో మాత్రం షాపులు ఓపెన్ అవ్వంట. ఇది మీరు గమనించాలి. తర్వాత అండి, ఆల్రెడీ సెకండ్ షెడ్యూల్లో ఈ వందే మాతరం మిషన్ సెకండ్ షెడ్యూల్లో హైదరాబాద్కు ఫ్లైట్ వెళ్ళిపోయింది ఓమన్ నుండి. అయితే నెక్స్ట్ ఫ్లైటు అనేది ఏపీ హైదరాబాద్కి అయితే మన దృష్టిలో అయితే లేదండి. కానీ ఏపీ అన్నట్టు వాళ్ళు సంప్రదింపులు జరుపుతున్నారు. నెక్స్ట్ ఇంకా హైదరాబాద్ కానీ ఏపీ కానీ స్పెషల్ ఫ్లైట్లు వేయాలని చెప్పి ఏపీ అన్నట్టు వాళ్ళు సంప్రదింపులు జరుగుతున్నారంటండి. చాలామంది మన తెలుగు మిత్రులు కామెంట్ పెడుతున్నారు, ఫ్లైట్లు ఎప్పుడని చెప్పి. సో నాకు మినిస్ట్రీలో ఉన్న మిత్రుడిని అడిగితే అతను ఈ విధంగా చెప్పారండి, ఏపీ అన్నట్టు వాళ్ళు సంప్రదింపులు చేస్తున్నారు అంట. సో కొంచెం వెయిట్ చేయండి, ఏదైనా న్యూస్ తెలియగానే వెంటనే మీకు తెలియజేస్తాను. ఎందుకంటే నాకు మినిస్ట్రీలో మిత్రులు ఉన్నారు, డోంట్ వర్రీ, మీకు పక్కా న్యూస్ వస్తుంది అనమాట. తర్వాత అండి, 5 అరెస్ట్ చేశారండి. 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఎందుకు అంటే వీళ్ళు ప్రజల యొక్క నమ్రతని కించపరుస్తూ కొన్ని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వీళ్ళని అరెస్ట్ చేశారు. దాంతోపాటు ఓమన్లో ఉన్న వాళ్ళు చూసుకోండి ఏ ఏరియాలో ఎన్ని కేసులు ఉన్నాయని చెప్పి నేను చెప్తే పెద్దదైపోతుంది వీడియో. అందువల్ల మీరు ఈ డిస్ప్లేలో చూసుకోండి. ఇది నేను మళ్ళీ లెర్నింగ్ అరబిక్ ఇన్ తెలుగు నా ఫేస్బుక్ పేజ్లో కూడా అప్డేట్ చేస్తున్నాను. అందులోకి కూడా మీరు చూసేసుకోవచ్చు. తర్వాత అండి, ఎంఓహెచ్ నోటీస్ ప్రకారం 72,000 టెస్టులు జరిగాయండి. తర్వాత ఇంకో విషయం అండి, మన ఇండియన్ ఎంబసీ ఒక క్లారిఫై ఇచ్చిందండి. ఎందుకంటే ఈ మధ్యన కొందరు ట్రావెల్ ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఈ వందే భారత్ మిషన్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళని
కొందరిని మోసం చేస్తున్నారని చెప్పి ఒక న్యూస్ వచ్చింది బయటికి. ఇండియన్ ఎంబసీ క్లారిఫై చేసింది. వీళ్ళతో దాని లింక్ కింద ఇవ్వడం ట్రై చేస్తాను నేను. మేము ఎవరికి ఎటువంటి ట్రావెల్ ఏజెంట్లకి ఎవరిని కూడా అప్రోచ్ అవ్వలేదు. ఎవరికి కూడా మేము ఈ కాంట్రాక్ట్ లాంటివి ఇవ్వలేదు. రిజిస్టర్ చేసుకుంటే షార్ట్ లిస్ట్ చేసి మీరు పరిస్థితి ఏంటి, ప్రెగ్నెన్సీ లేడీసా, ఆరోగ్యం బాగోలేదా, వయసు ఎక్కువ, ఇలాంటివన్నీ చూసి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. టికెట్ కూడా మేమే ప్రొవైడ్ చేస్తామని చెప్పి తెలియజేశారు. సో ఎటువంటి ట్రావెల్ ఏజెంట్లకి మీ ప్రూఫ్స్ పంపడం కానీ టికెట్లకి డబ్బులు ఇవ్వడం కానీ పని చేయొద్దు. ఈ బయట వాళ్ళకి ఎవ్వరికి ఎటువంటి కాంట్రాక్ట్లో ఇవ్వలేదు. ఓన్లీ ఏ చేసినా ఇండియన్ ఎంబసీ నుండి జరుగుతుంది. సో ఇదండి, చాలామంది కామెంట్ పెడుతున్నారు, అన్న రిజిస్టర్ చేసుకున్నాను బయట టికెట్ తీసుకుని వెళ్ళిపోవచ్చా అని చెప్పి. అలాగైతే వెళ్ళడం లేదు బ్రదర్, ఇదండి సంగతి. సో ఇది ఒరిజినల్ అఫీషియల్ న్యూస్ అండి ఇది. ఓకే, ఇది మీరు గమనించాలి వామన్లో ఉన్న మన తెలుగు మిత్రులు. తర్వాత అండి ఈద్ అల్ ఫితర్ అనౌన్స్ చేశారు వామన్లో మే 23కి. చూసుకోండి, మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 372 కేసులు 6043 అండి, మొత్తం 6043 కేసులు అండి మొత్తం టోటల్. అయితే 27 మంది తన జీవిత పోరాటంలో ఓడిపోయారు వామన్లో. సో ఇదండి వామన్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం ఖతర్ వెళ్దామండి. ఖతర్ విషయానికి వెళ్తే ఖతర్ ఎయిర్పోర్ట్లో ఇప్పుడు హెచ్ఐఏ సంస్థ వారు అడ్వాన్స్ థర్మల్ రాబోట్స్ని ఏర్పాటు చేస్తున్నారండి. ఈ రాబోట్స్ అనమాట తిరుగుతూ ఈ మనుషుల్ని థర్మల్ స్కానింగ్ చేస్తాయన్నమాట. ఇది ఒక మంచి విషయం అండి. దాంతోపాటు ఈ స్మార్ట్ హెల్మెట్లు కూడా వాడుతున్నారు ఎయిర్పోర్ట్లో ఈ థర్మల్ స్కానింగ్ కోసం. ఇది ఒక మంచి విషయం. తర్వాత అండి ఈ లిస్ట్ చూడండి, లిస్టులోని మే 20కి దోహా టు వైజాగ్ A1 1924 ఫ్లైట్, నెంబర్ గల ఫ్లైట్ అనమాట. 12 గంటలకి బయలుదేరుతుంది దోహా టు వైజాగ్కి. నెక్స్ట్ మే 20వ తారీఖుకే దోహా టు హైదరాబాద్కి 1X0244 ఈ ఫ్లైట్ ఏమో 1 గంటకు బయలుదేరుతుందండి. సో ఇప్పటికి గాలిలో ఉంటుంది ఫ్లైట్, నాకు తెలిసి మీరు న్యూస్ చూసేటప్పటికి. తర్వాత హమాదా మెడికల్ కార్పొరేషన్ వారు 3500 బెడ్స్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఎక్కువ మందికి వైద్య సదుపాయం అందించే విధంగానండి. తర్వాత ఎవరైతే రికవర్ అయ్యారో మనకి ఖత్తర్లో వాళ్ళ దగ్గర బ్లడ్ ప్లాస్మా సేకరిస్తున్నారండి మిగిలిన వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం కోసం. దాంతోపాటు ఈద్ అల్ ఫితర్ తొలి రోజు 24వ తారీఖు ఆదివారం అంటండి ఖత్తర్లో. తర్వాత అండి గత 24 గంటల్లో 1637 కేసులు నమోదయ్యాయి, 735 మంది రికవర్ అయ్యారు. సో ఇదండి సంగతి, ఖత్తర్ సంగతి. ఓకే, నెక్స్ట్ మనం యూఏ వెళ్దామండి. యూఏ విషయానికి వెళ్తే అబుదాబి నుండి వైజాగ్ ఫ్లైట్ వెళ్ళిన వాళ్ళని అందరినీ రిసీవ్ చేసుకున్నారు. అక్కడ అందరికీ స్వాగతం పలికారు. దాంతోపాటు వాళ్ళకి కావాల్సిన మాస్కులు, శానిటైజర్లతో పాటు వాళ్ళకి స్నాక్స్ కూడా అందజేశారండి వైజాగ్లో. దాంతోపాటు చెల్లుబాటు అయ్యే వీసాలు కానీ గడువు తీరిన వీసాలు కానీ యూఏ రెసిడెన్సీ అనమాట, వీళ్ళు మళ్ళీ ఎంట్రీ పర్మిట్ కోసం అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఐసీఈ అనౌన్స్ చేసిందండి యూఏలో. తర్వాత అబుదాబిలోని 105 మంది మెడికల్ స్టాఫ్ ఇండియా నుండి వచ్చారంటండి ఈ వ్యాధి నిమిత్తం పోరాడడానికి. దాంతోపాటు దుబాయ్లో స్టెరిలైజేషన్ చేస్తారు కదా, ఆ టైమింగ్ కొంచెం మార్చారండి. 8 PM to 6 AM ఈ స్టెరిలైజేషన్ స్టార్ట్ అవుతుంది దుబాయ్లో. దాంతోపాటు తెలుగు అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో ఈ సేవా సంఘాల వాళ్ళు కొంచెం నెంబర్లు పెట్టండి. కొందరు మిత్రులు చాలా కష్టాల్లో ఉన్నారండి, పాపం చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ నెంబర్లు చూసి కాంటాక్ట్ అవుతారు. ఎవరికైనా తెలుగు వాళ్ళ సేవా సంఘాలు కానీ అసోసియేషన్స్ వారు కానీ నెంబర్లు తెస్తే ప్లీజ్ కొంచెం కామెంట్లో పెట్టండి ఈ వార్తలు చూసిన వాళ్ళు. తర్వాత అండి 3 నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారండి. 3 నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఎందుకంటారా, ఎవరైతే వీసా ఎక్స్పైర్ అయిపోయిందో, నెక్స్ట్ విజిట్ వీసాలో చిరుకుపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు కంట్రీ నుండి బయటికి వెళ్ళడానికి 3 నెలలు గ్రేస్ పీరియడ్ ఇచ్చారు. ఎటువంటి ఫైన్లు లేకుండా మీరు వెళ్ళొచ్చు అనమాట యూఏ నుండి బయటికి. ఇది ఒక మంచి విషయం అండి. దాంతోపాటు గత 24 గంటల్లో 873 కేసులు నమోదయ్యాయండి. 873 కేసులు నమోదయ్యాయి. ఇదండి మ్యాటరు, యూఏ మ్యాటర్. ఓకే, నెక్స్ట్ మనం జనరల్ మ్యాటర్కి వెళ్తామండి. జనరల్ మ్యాటర్కి వెళ్తే ఈ వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఫోటోలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఉన్న చోటన ఉండలేక, వాళ్ళకి సరైన వసతులు లేక, ఉండడానికి ఇల్లు లేక పాపం 100 కిలోమీటర్లు నడిచి వెళ్ళిపోతున్నారండి చిన్న పిల్లల్ని ఎత్తుకొని. పాపం నిజంగా వాళ్ళ బాధలు అంతా ఇంత కాదు, మధ్యలో రోడ్ యాక్సిడెంట్లు అయిపోతున్నాయి, ఈ విధంగా చనిపోతున్నారు. అయితే వీటిని చూచి చెల్లించిపోయిన సోను సూద్ సినిమాలో విలన్ కానీ రియల్ లైఫ్లో మాత్రం హీరో అండి సోను సూద్. అసలు దగ్గర 50 కోట్ల ఎంత ఖర్చు పెట్టాడండి ఇప్పటికే సోను సూద్. నిజంగా గ్రేట్ అండి అతను. అసలు నిజంగా ఇండియా వైడ్గా హీరో అయిపోయాడు అతను. సినిమాలు విలనే కానీ ప్రజల మనసులో హీరో అయిపోయాడు ఇప్పుడు సోను సూద్. నిజంగా సోను సూద్ చాలా గ్రేట్ అండి కష్టాల్లో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే
అన్నీ ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్సే, అన్నీ ఉన్నప్పుడు అందరూ ఫ్రెండ్సే, కానీ కష్టాలు ఉన్నప్పుడు తెలుస్తుంది మనకు కూడా పక్కన నిలబడ్డవాడే నిజమైన ఫ్రెండ్. నిజంగా సోను సూద్ ఇతను యాక్ట్ చేసిన ప్రతి సినిమా చూడాలి నిజంగా చెప్పాలంటేనండి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే టిక్టాక్ని బ్యాన్ చేయమని, టిక్టాక్ని ఉన్నదే టిక్టాక్ మంచి మంచి అందమైన అమ్మాయిలు చూడొచ్చు టిక్టాక్లోని, దీన్ని కూడా బ్యాన్ చేసేమని చెప్పి రభస చేస్తున్నారండి. ఎవరంటే రేఖా శర్మ గారు చైర్మన్, మహిళా కమిషన్ రేఖా శర్మ గారు చాలా పెద్ద రభస చేశారండి టిక్టాక్ని ఇండియాలో బ్యాన్ చేశామని చెప్పి. ఎందుకంటే ఇందులోని ఫైజల్ సిద్దిక్ అనే అతను అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారండి. ఎలాగంటే లేడీస్తో వయలేషన్ చేసే విధంగా, వాళ్ళని అత్యాచారం చేసే విధమైన కొన్ని వీడియోలు పోస్ట్ చేస్తారంటండి ఫైజల్ సిద్దిక్ అని చెప్పి. అలాగని చెప్పి ఇతను ఫాలోవర్ లేకపోలేదండి, ఫాలోవర్లో 13.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంట. 13.4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారంటండి ఫైజల్ సిద్దిక్కి. ఎందుకంటే చాలామంది మరి ఇలాంటి వీడియోలు చూస్తారు కదా, ఎవరిష్టం వాళ్ళది. తర్వాత అండి విదేశాల నుండి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఇలాంటి బస్సుల్లో క్వారంటైన్కి తరలిస్తున్నారు. తర్వాత అమెరికా కూడా ప్యాకేజ్ అనౌన్స్ చేసిందండి. ఇండియాలో అయితే మొన్న ప్యాకేజ్ మీకు చెప్పానైతే అమెరికా ఇప్పుడు 226 లక్షల కోట్లు 226 లక్షల కోట్ల ప్యాకేజీని అనౌన్స్ చేసిందండి అమెరికా తన పౌరుల కోసం. అంటే 3 ట్రిలియన్లు, మిలియన్ కాదు ట్రిలియన్, 3 ట్రిలియన్ల డబ్బులు అనమాట, డాలర్లు, 3 ట్రిలియన్ డాలర్లు అనౌన్స్ చేసిందంటండి అమెరికా. తర్వాత అండి డబ్ల్యూహెచ్ఓలో ఇండియా కూడా భాగం దొక్కింది. సో దాని బోర్డు చైర్మన్గా మన ఇండియన్ డాక్టర్ అయిన డాక్టర్ హర్షవర్ధన్ గారు నియమించారండి డబ్ల్యూహెచ్ఓ బోర్డు చైర్మన్లో. నెక్స్ట్ ఏపీలో కూడా బస్సులు స్టార్ట్ కాబోతున్నాయండి. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ బస్సులు నడపాలని చెప్పి తెలియజేశారు. దాంతోపాటు డాక్టర్స్ పడుతున్న కష్టాలను గుర్తించి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాధి తెచ్చుకుని హాస్పిటల్లో పడి ఇప్పటికీ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, రాత్రి బాలో ట్రీట్మెంట్ చేయలేక. సో వాళ్ళ కష్టాలను గుర్తించానే జాగ్రత్తగా ఉండమని చెప్పి అందరికీ మన ఛానల్ తరపు నుండి నాకు రిక్వెస్ట్ అండి. ఓకే, మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.